హలో అండి, అందరికీ ఓం సాయిరామ్ అండి. ఈరోజు ఒక మెసేజ్ వీడియో తీద్దామని తీస్తున్నాను. ఈ రోజుల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా ఉండాలన్నది కరెక్ట్ విషయమే, నేను కాదని అనను. కానీ అది మరీ పెచ్చు మీరి హద్దులు మీరేలా ఉండకూడదన్నది నా ఆలోచన. ఈ రోజుల్లో ప్రతి అబ్బాయి కూడా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనడానికి సగం కారణం ఏంటంటే అమ్మాయిలే. అమ్మాయిలు కూడా అసలు బాధ్యతాయుతంగా కూడా ఉండట్లేదు, చాలా విచ్చలవిడిగా ఉంటున్నారు, చాలా అసభ్యకరంగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఇందులో కొంత చెప్పాలంటే అందరూ నన్ను తిట్టుకుంటారేమో నాకు తెలియదు, కానీ తల్లుల బాధ్యత కూడా ఉంటుందండి. తల్లులు కూడా కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా చాలా సక్రమంగా ఎదుగుతారన్నది నా ఆలోచన. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి కూడా పిల్లలు పుట్టంగానే ఒక ఎంటీ మౌల్స్గా పుడతారు. ఒక కుమ్మరి ఒక మట్టి పాత్రని ఎలా తయారు చేస్తాడు, తను యొక్క కృషితో ఎంతో బాగా అందంగా తయారు చేస్తాడు. అది తన చేతుల్లోనే ఉంటుంది. ఏ మాత్రం తను దృష్టిని వేరే వైపుకు మళ్ళించి ఆ పాత్రని తయారు చేస్తాడో ఆ పాత్ర అలా వంకరగా తయారైపోతుంది. కాబట్టి ఒక కుమ్మరి తన మట్టి పాత్రని ఎంత శ్రద్ధగా ఎంత అందంగా తయారు చేయాలనుకుంటాడో ప్రతి తల్లి కూడా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలో డ్రెస్ సెన్స్ని కానీ ఒక సంస్కారాన్ని కానీ ఒక దైవ ఆధ్యాత్మిక విషయాల్ని కానీ చెప్పడంలో తల్లి చాలా మంచి పాత్ర పోషిస్తుంది. తల్లితో పాటు సంఘం కూడా సమాజం కూడా, నేను కాదని అనడం లేదు. కానీ 1000 అడుగులు కూడా ఒక్క అడుగుతో ఎలా మొదలవుతుందో ఒక ఆడపిల్ల ఔన్నత్యం, ఒక ఆడపిల్ల మంచి సంస్కారం కూడా ప్రతి ఇంట్లోంచి మొదలవ్వాలి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా ఉండాలి, కానీ మన యొక్క సంస్కారాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదన్నది నా భావన. సో ప్రతి తల్లి కూడా ఈ వీడియో చూసి ఆడపిల్లల్ని ఎంత మంచిగా పెంచితే ఆడపిల్లల జీవితం ఎంత పూలబాట జరుగుతుందో అలా పెంచండి, మంచి విషయాలు చెప్పండి, ఆధ్యాత్మిక చింతనని కలిగించండి. ఆడపిల్లలు అందంగా ఉంటేనే ప్రపంచం అంతా అందంగా ఉంటుంది. ఒక ఆడపిల్లని చూడగానే చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా ఉండాలి తప్పించి వేరే వక్రభావన అబ్బాయిలకి కానీ చూసేవాళ్ళకి కానీ రాకూడదు. సో అందుకని ఈ వీడియో చూస్తే ఎవరికైనా మంచి భావన కలగాలని ఎదిగే పిల్లక బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి. ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న ఇద్దరు కూతురు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది. ఇంకా బెల్లంగొట్టి రాలా చూతారంటే ఫస్ట్ డ్రెస్ మార్చండి. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషి కాదు, జాగ్రత్త.